ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గురించి ఆల్మోస్ట్ 9 months అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. ఈ బస్సు స్కీము, ఇవన్నీ ఫ్రీ బస్ స్కీమ్ ఫర్ లేడీస్ అని పెట్టినది అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ దానివల్ల అంత కొంచెం ఇంపాక్ట్ ట్యాక్సీ డ్రైవర్లు అందరూ కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ కూడా అదే గొడవ పెట్టారు మొదట్లో, ట్యాక్సీ డ్రైవర్లు కానీ లేకపోతే ఆటో డ్రైవర్లు కానీ. దానివల్ల మాకు కొంత వ్యతిరేకత అయితే ఉంది వాళ్ళల్లో. అదే కాకుండా మనం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే జనాలు, ఇప్పుడు భారతదేశం స్వతంత్రం 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజుకి లేడీస్కి ఫ్రీ బస్సులు వేస్తాము ఇట్లాంటి స్కీములు పెట్టుకొని ఆ దేశాన్ని అభివృద్ధి చేసుకోకుండా ఇప్పుడు చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడీ గారు హయాంలో ముందు వాజ్పేయి గారి హయాంలో, యాక్చువల్లీ ప్రియ నరసింహ గారి టైంలో స్టార్ట్ అయింది. అవును, సాఫ్ట్వేర్ అయితేనేమి ఇవన్నీ కూడా. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్ వర్క్స్ ఇవన్నీ చేయడము, ఇండస్ట్రీస్ రావాలనుకున్నప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. అవును, ఆల్మోస్ట్ ఇండియాలో మంచి మంచి రోడ్లు ఇప్పుడు ఈరోజు చూస్తూ ఉంటే మనం ఫారిన్లో తిరిగినట్టు కొన్ని రోడ్లు కూడా ఉన్నాయి. అదే మాదిరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా జాబ్, ఎంప్లాయ్మెంట్ అన్నీ పెరుగుతుంది. అవన్నీ వదిలేసి ఈరోజు బెంగళూరు సిటీలో రోడ్ల గురించి మాట్లాడుకుంటుంటాం మనం. ఎప్పుడు ఆంధ్ర అయితేనేమి, తెలంగాణ అయితేనేమి అన్ని ఏరియాల్లో. ఇలా బెంగళూరు సిటీలో డోంట్ హ్యావ్ రోడ్స్. హైయెస్ట్ ఇన్కమ్ ఉండే, రెవెన్యూ ఉండే ఏరియాలో అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు నెంబర్ 1 ఇన్ ఇండియా సాఫ్ట్వేర్ ప్రోడక్ట్లో. ఎస్ఎం కృష్ణ గారి టైంలో జరిగిన డెవలప్మెంట్ తర్వాత చాలా తక్కువ చూస్తాను నేను. దాదాపు 95 నుంచి. అదేంటి, ముందు బీజేపీ గవర్నమెంట్ ఉంది, అది గవర్నమెంట్లో కూడా జరగలేదా? పెద్ద ఎక్కువ యాక్టివిటీలు అయితే జరగలేదు. లేదు, ఎందుకంటే అక్కడ బీబీఎంపీ లోకల్గా బీబీఎంపీలో అంత మనకు ఆంధ్రాలో ఉన్న, ఇప్పుడు ఈరోజు తెలంగాణలో చూస్తే నేను 86 నుంచి 89 వరకు హైదరాబాద్లో ఉన్నాను ఫస్ట్. ఓకే, ఆ రోజుల్లో కొండాపూర్ ఇవన్నీ కూడా ఏం లేవు. ఇప్పుడు హైటెక్ సిటీ అనే మాట్లాడుకుంటున్నా, ఆ రోజు గజం 100 రూపాయలు కూడా లేదు. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ వాళ్ళది ఆఫీస్ కాంప్లెక్స్ కట్టించేదాన్ని. నాకు ఇంజనీరింగ్ అయిన తర్వాత 3 years ట్రైనింగ్ కోసం ఏదైనా జాబ్ చేద్దామని చెప్పి వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్తో కూడా అనుబంధం ఉంది కాబట్టి ఆ రోజు చూసిన హైదరాబాద్కి ఈ రోజు చూసిన హైదరాబాద్కి ఎంత తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారి టైంలో అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారి టైంలో హైటెక్ సిటీ ఓన్లీ ఫౌండేషన్ వేయడం జరిగింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో కదా ఫైనాన్షియల్ అది కూడా జనార్దన్ రెడ్డి గారి టైంలో ఫౌండేషన్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కాదు, జనార్దన్ రెడ్డి గారి టైం. అంతేనా? అందరూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందని అంటారు. ఓన్లీ బిల్డింగ్ కట్టారు అంతే ఆ రోజు. అంతేనా? ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఈరోజు బెంగళూరులో ఏ సీఎం కూడా ఈ బిల్డింగ్ నా టైంలో వచ్చింది, ఆ బిల్డింగ్ నా టైంలో వచ్చింది ఎవరు చెప్పుకోవట్లేదు. ఈరోజు హైయెస్ట్ టాప్ ఇండియాలో ఉండి కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ డెవలప్మెంట్ ఏ సీఎం కూడా క్లెయిమ్ చేసుకోవట్లేదు నేను చేశాను అనేది. ఓకే, ఏదో ఒక వర్గం కోసమో ఏదో ఒక బిజినెస్ లాగా చెప్పుకునే దానికో ఇవన్నీ చెప్పుకునేది పెద్ద ఇది కాదు. ఆ రోజు పార్ట్ ఆఫ్ ద Y2K ప్రాబ్లము, సాఫ్ట్వేర్ ప్రాబ్లము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రోజు సాఫ్ట్వేర్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో ఏ విధంగా పెరిగింది అనేది దాన్ని ఇంకా అద్భుతంగా డెవలప్ చేసి ఉండొచ్చు. ఆ రోజులో ఏం చేయలేదు. ఆ రోజు కర్ణాటక నెంబర్ 1లో ఉంది. ఆ రోజు ఏం చేయలేదు. ఒక హైటెక్స్ ఒకటే వచ్చింది మీకు ఇక్కడ హైదరాబాద్. దాని తర్వాత నిదానంగా డెవలప్ అయింది. అవును, ప్రపంచంలో ఎక్కడైతే మానవ వనరులు పెరుగుతూ వస్తాయో ఆ ఏరియాలో ఆటోమేటిక్గా కంపెనీస్ వస్తాయి. మానవ వనరులు రావాలంటే ఏం రావాలి? ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఏమి ఇచ్చారు? మనం తీసుకున్నప్పుడు ఎడ్యుకేషన్ ఏమి ఇచ్చారు? బయట పోయి ఫారిన్లో పోయి బతకాలా అనుకునే వాడికి, అంటే ఇండియాలో అవకాశం ఉన్నప్పుడు బయట వాళ్ళని ఎవరు అనుకోరు ఫస్ట్ బేసిక్గా. అవును, ఇలా టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా బిజినెస్లు అన్నీ స్టార్ట్ అయినాయి కాబట్టి దానివల్ల ఏమవుతుంది, మనం మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ఆటోమేటిక్గా మానవ వనరులు పెరుగుతుంది. మానవ వనరులు పెరిగినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మానవ వనరులు రెండు లింకే. సో ముందు ఒక్కసారి మనం వైఎస్ఆర్ ఫౌండేషన్ గురించి మాట్లాడదాం. మీరు ఎందుకు అక్కడ స్థాపించారు? ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా వైఎస్ఆర్ ఫౌండేషన్ అనేది. వైఎస్ఆర్ ఫౌండేషన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని మేము ఆయన అభిమానించేవాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఈ జలయజ్ఞం స్టార్ట్ చేసి యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా నేను ఆ రోజు లైక్ చేశాను. అప్పుడు కూడా మేము నెల్లూరు జిల్లాలో జనార్దన్ రెడ్డి వర్గంగా ఉండేవాళ్ళం కాంగ్రెస్లో. సో బేసికల్గా మీరు నెల్లూరు. మా నాన్నవాళ్ళు కూడా నెల్లూరులో, మా నాన్నవాళ్ళంతా జనార్దన్ రెడ్డి గారు బాగా వర్గం అనమాట. మా ఊరి పక్కలోనే. సో మిమ్మల్ని ఒక ఎంటర్ప్రెన్యూర్ అనొచ్చు అయితే ఈరోజు. నేను ఎంటర్ప్రెన్యూర్గానే తీయాలైతే ఇప్పుడు వైఎస్ఆర్ ఫౌండేషన్ వల్ల ఇవన్నీ పక్కన పెట్టాలైతే. సో ఇక్కడ నెల్లూరు నుంచి వెళ్ళి బెంగళూరులో సెటిల్ అయ్యి బెంగళూరుకి వెళ్ళక ముందు నేను గుజరాత్లో కాంట్రాక్ట్ చేస్తాను. ఓకే, అక్కడ కాంట్రాక్ట్స్ అయిపోయిన తర్వాత నేను నా వైఫ్ 2 పిల్లలతో బెంగళూరులో సెటిల్ అవ్వాలన్న కోరికతో 87లో ఫస్ట్ ఐ విజిటెడ్ బెంగళూరు.
అక్కడ మా అంకుల్ ఉండేవాళ్ళు. సో ఇక్కడ సెటిల్ అయితే బాగుంటుంది, క్లైమేటిక్ కండిషన్స్, వైఎస్ఆర్ ఎడ్యుకేషన్ పరంగా మెయిన్. అవును. ఈ గుజరాత్లో నేను వర్క్లు కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు నా కూతుర్ని ఎక్కడ చేర్పించాలో అనేది డౌట్ వచ్చింది. అంటే మేము ఉండే ఏరియాలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉండేది కాదు. ఓకే. సో పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఉండే మా వైఫ్కి ఫస్ట్ కోరిక పిల్లలు బాగా చదివించాలనేది. దీంట్లో బెంగళూరు మూవ్ అయ్యాను. బెంగళూరులో సెటిల్ అవ్వాలన్నా, హైదరాబాద్ సెటిల్ కావాలన్నా, తిరుపతి సెటిల్ కావాలని 3 ప్రాంతాలను ఎన్నుకొని లాస్ట్లో బెంగళూరు అయితే బాగుంటుందని బెంగళూరుకి మూవ్ అయ్యాను. ఓకే. అప్పటి నుంచి కూడా తెలుగు వాళ్ళు హైదరాబాద్ ఎందుకు రాలేదు? అది మాకు నెల్లూరుకి హైదరాబాద్ కన్నా బెంగళూరు తక్కువ దూరం. ఓకే. అప్పుడు మా అంకుల్, మా మెటర్నల్ అంకుల్ రన్నింగ్ ఆంధ్ర స్టైల్ రెస్టారెంట్, మల్టీప్యూషన్ రెస్టారెంట్స్. ఓకే. అప్పుడు వాళ్ళకి ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. అని నువ్వు చూస్తురా అంటే అట్లే సరేలే ఎక్కడైతే ఏముంది. వైఎస్ఆర్ గారి మీద అంత అభిమానం ఏంటి? రాజశేఖర్ గారి మీద అభిమానం వచ్చి ఎప్పుడైతే ఎడ్యుకేషన్ పరంగా, ఆరోగ్యము, రైతుల గురించి ఎప్పుడైతే జలయజ్ఞం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో, ఒక సివిల్ ఇంజనీర్గా జలయజ్ఞం దానివల్ల ఏం బెనిఫిట్స్ ఉంటుంది అంటే, మేము చదువుకునేటప్పుడు ఈ డ్యాముల గురించి అన్నీ కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్ని సబ్మిట్ చేసినప్పుడు ఒక ఐడియా ఉంది జలయజ్ఞం వల్ల ఏమవుతుంది అనేది. ఓకే. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఈరోజు మాట్లాడుతున్నాం ఒక అసెట్ అనేది. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాకముందు ఆంధ్రాలో ఎకరం పొలం ₹1,00,000 ఉండేది. దాంట్లోనే పండించుకొని రైతులు చేసే దాంట్లో ఈరోజు కాలువలు వచ్చిన ఏరియాల్లో ₹1,00,000 ఎకరా ₹1,00,000 అయింది. ₹1,00,000 కింద. కొన్ని ఏరియాల్లో 10 లక్షలు, 20 లక్షలు. ఈరోజు నువ్వు ల్యాండ్ కొనాలి, ఒకప్పుడు ₹6,000, ₹7,000 చిక్కేది 80sలో. నాట్ ఈవెన్ 80s, టాకింగ్ 95లో మా ఊర్లోనే కొంచెం పక్కల ఫారెస్ట్ ఏరియాలో పోతే 6,000-7,000 ఎకరా ఉండేది. ఈరోజు 15 లక్షలు, 20 లక్షలకి ఎక్కడ లేదు పొలం. ఈ అగ్రికల్చర్. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత 5 ఏళ్లలో కొంచెం భూముల ధరలు తగ్గినాయి, అభివృద్ధి లేక అని చెప్పి తప్పండి. అది తప్పది. ఎందుకంటే పెరిగింది, ఎంటైర్ స్టేట్ పెరిగింది అక్కడ. ఎంటైర్ స్టేట్ వైడ్ మేబీ హైదరాబాద్ చుట్టుపక్కల పెరిగిందని అనుకుంటారు. కానీ రాజశేఖర గారి టైంలో ఎకానమీ బాగుంది. ఆ రోజు మిగులు బడ్జెట్లో ఉంది స్టేట్. ఓకే. మిగులు బడ్జెట్లో ఉన్న స్టేట్ అన్ని జలయజ్ఞం ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు కూడా మిగులు బడ్జెట్లో ఉంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం గవర్నమెంట్లో మళ్ళీ నెగిటివ్ పోయి మళ్ళీ మైనస్లోకి వెళ్ళిపోయింది.